హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి టేస్ట్ ఆఫ్ హోమ్. ఈరోజు ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన ఐటమ్ చూపిస్తాను. ముందుగా యాపిల్ ఇలా ముక్కలా కట్ చేసి పెట్టుకోవాలి. అనర్, బనానా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అండి, నేను వెనిలా ఫ్లేవర్ తీసుకుంటున్నా. వెనిలా ఫ్లేవర్ బాగుంటుంది. వెనిలా ఫ్లేవర్ వేసుకొని షుగర్, మరి షుగర్ ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి ఆల్రెడీ స్వీట్నెస్ ఇస్తుంది, కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇంకా చెర్రీస్, అదర్ ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటారు. నేను బనానా, యాపిల్ వీటే వేస్తున్నా. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని పాలు తీసుకోవాలండి. నేను 1 లీటర్ పాలు తీసుకున్నా గిన్నెలో. ఇవి ఇంటి పాలు, గేదె పాలు. పాలు బాగా మరిగే వరకు వేడి చేయాలి. ఒక 5-10 మినిట్స్ ఇలా పెద్ద పెడితే పాలు వేడవుతాయి. మీగడ రాకుండా కలుపుతూ ఉండాలి. ఫ్రూట్ సలాడ్ చేయడం ఈజీ ప్రాసెస్, ఒక 10 మినిట్స్లో చేసేయచ్చు. ప్యాకెట్ పాల కన్నా మన ఇంటి పాలతో చేసిన టేస్ట్ బాగుంటుంది. పాలను ఇలా మధ్యన కలుపుతుండాలి, ఎందుకంటే మీగడ రాకుండా ఇలా కలుపుకోవాలి. మీగడ రానివద్దు, వచ్చినా ఏం కాదనుకో, మీగడ రాకుండా చూసుకుంటే కొంచెం బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఫ్రూట్ సలాడ్ చిక్కగా చేసుకోవచ్చు, మన ఐస్ క్రీమ్లా. కొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం పల్చగా చూపిస్తాను, పిల్లలు కొంచెం పల్చగా ఇష్టపడతారు మా దగ్గర. షుగర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు షుగర్, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రూట్స్ వేసుకుంటాం కదా, కొంచెం తక్కువనే వేసుకోవాలి. మరి స్వీట్నెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఒక గిన్నెలో కొన్ని చల్లపాలు తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోవాలి, ఎందుకంటే వేడి పాలు వేస్తే గడ్డలు అవుతుంది కదా. ఇలా కలుపుకోవాలి, ఉండలు రాకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. మీకు చూపిస్తున్నా, మళ్ళీ వేడి పాలతో వేస్తే రాదు కదా. మొత్తం కలుపుకోవాలి, ఉండలు రాకుండా మొత్తం కలిపేసుకోవాలి. పాలు మధ్యలో ఇలా కలుపుతుండాలి. మంచిగా పొంగు వచ్చింది, మసిలినాయి పాలు. కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసుకుంటూ కలపాలి, ఒకటేసారి వేయద్దు. ఇలా కొంచెం చూసుకొని వేయాలి, ఎక్కువ వేయద్దు. మరి ఫ్రూట్స్ అది కస్టర్డ్ పౌడర్ వేసినాక ఒక 2-3 మినిట్స్ ఇట్లా వేడి చేసి ఆఫ్ చేయాలండి. ఎక్కువసేపు ఉంచొద్దు, గడ్డలాగా అయిపోతుంది. ఇలా అయ్యేవరకు స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కొంచెం చల్లారిన తర్వాత మనం ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే చిక్కగా అయిపోతుంది. 1 లీటర్ పాలకి టీ స్పూన్తో ఒక 3 టీ స్పూన్స్ సరిపోతుంది. 3 స్పూన్స్ అయితే ఇట్లా అయిపోతుంది, మరీ ఎక్కువ వేస్తే గట్టిగా అయిపోతుంది. టీ స్పూన్తో 3 మాత్రం వేయాలి. అప్పుడే మనకి ఫ్రూట్ సలాడ్ అనేది ఇట్లా వస్తుంది. ఎక్కువ చిక్కగా మరి ఎక్కువ పల్చగా కాకుండా ఇలా వస్తుంది. పాలు చల్లారే వరకు ఇలా మధ్యన కలుపుకోవాలి, మీగడ రాకుండా. పైన ఒక లేయర్ వస్తుంది కదా మీగడలాగా, అలా రాకుండా మొత్తం చల్లారే వరకు మనం చేసుకున్న తర్వాత ఫ్రూట్స్ వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేయద్దు. ఫ్రూట్ సలాడ్ మొత్తం చల్లైపోయిన తర్వాత మొత్తం చల్లగా కావాలి. ఇక చల్ల అయిపోయాక ఇందులో ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. అనర్, బనానా, యాపిల్ మొత్తం అన్నీ ఒకటేసారి కాకుండా కూడా తిన్నప్పుడు ఒక చిన్న బౌల్స్లో కూడా వేసుకోవచ్చు. నేను అన్నీ ఒకటేసారి వేసేస్తున్నా, ఎందుకంటే పిల్లలు డైరెక్ట్ పెట్టేసుకొని తింటారు. మనం ప్లేట్లో పెట్టుకునేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు ఇవి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎన్ని ఫ్రూట్స్ కావాలంటే అన్నీ వేసేసుకోవచ్చు. నేను బనానా, యాపిల్, అనర్ 3 వేసేసుకున్నాను. కాజు, కిస్మిస్ అలాంటివి కూడా వేసుకోవచ్చు ఇందులో. ఫ్రూట్స్ బాగానే ఉంటుంది.
ఫ్రూట్ సలాడ్ ఇలా వచ్చింది ఫైనలీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సూపర్. అమ్మ చేసిన ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.